శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. విలక్షణ నటుడు అంటే మీరు మాక్సిమం ఓటింగ్ వేసేది కమల్ హాసన్ గారికి వేస్తారు కదా. వైవిధ్యమైన పాత్రలు వేశారు కదా. అయితే ఆయన కూడా నేను కాదు ఈ క్యారెక్టర్ కి 100% న్యాయం చేసిన వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పిన సందర్భం ఉంది. ఆ సినిమా 16 ఏళ్ల వయసు, ఆ క్యారెక్టర్ వేసిన ఆయన చంద్రమోహన్ గారు. అవును, వారి గురించి మాట్లాడు. ఎందుకంటే తమిళ్లో చూస్తే తమిళ్కి తెలుగుకి కంపేర్ చేస్తే చంద్రమోహన్ గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అసలు ఆయన సెలెక్ట్ చేయటమే గొప్ప థాట్ అండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, దానికి శ్రీదేవి హీరోయిన్. రైట్, ఫస్ట్ టైం దాంట్లోనూ శ్రీదేవి, దీంట్లోనూ శ్రీదేవి. అప్పటికప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ గారు, అప్పుడప్పుడే వస్తున్నారు. దాన్ని ఆ పాత్రకు ఆయన ఎన్నుకోవటమే ఒక గొప్ప డేరింగ్ స్టెప్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అంటే ఇక చెప్పడానికి లేదు. మీరు చెప్పిన 16 ఏళ్ల వయసు దగ్గర నుంచి అందరికీ కావాల్సిన నటుడు, అందరికీ ఇండస్ట్రీ మొత్తం అందరితోటి పనిచేసి అందరికీ కావాల్సిన నటుడు అయ్యారు చంద్రమోహన్ గారు. ఏ సినిమా తీసుకోండి మీరు, ఏదో ఒక పాత్రలో అంచేత నేను హీరోనే చేయాలని పట్టుబట్టు కూర్చోకుండా నాకు ఏ పాత్ర మంచిది వస్తే, ఏ పాత్ర నేను పడగలను, ఆ పాత్ర నేను స్వీకరిస్తానని చెప్పి ఒప్పుకొని చేసిన నటుడు చంద్రమోహన్ గారు. ఒక నిర్దిష్టమైన దీనికి కట్టుబడకుండా అందరికి ఉపయోగపడేలా చేశాడు. రైట్, చాలా పాత్రలు చేశాడు. అందుకని ఎక్కువ పిక్చర్లు చేశాడు ఆయన. ఎన్ని పిక్చర్లు చేశాడో తర్వాత చెప్తాను. తర్వాత ఒక అడుగు తక్కువ ఉండి ఆయన హైట్లో ఎంతో మంది హీరోలకి అవకాశం ఇచ్చిన నటుడు ఈయన. హీరోలకు కూడా హీరోయిన్స్ తర్వాత చెప్తానండి. హీరోలకి అవకాశం ఇచ్చాడు. ఒక అడుగు ఎత్తుంటే చాలా మంది హీరోలకు సినిమాలు ఎక్కువ ఉండేవి కాదు. ఇది నా బాధ. అర్థమైందండి. ఒక అడుగు తక్కువ ఉండటం వల్ల కొన్ని పాత్రలు, పోలీస్ పాత్రలు కానివ్వండి, వైరుధ్యమైన పాత్రలు కానివ్వండి, చంద్రమోహన్ చేసేటటువంటి పాత్రలు కూడా కొంతమంది హైట్ తక్కువ ఉండటం వల్ల కొంతమంది హీరోలకు వెళ్ళిపోయింది ఆ పాత్ర. మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు అనే చంద్రమోహన్ గారు అంటే వచ్చిన తర్వాత పేరు ఇది. సినిమాలోకి వచ్చిన తర్వాత చంద్రమోహన్ అని మార్చుకున్నారు ఆయన. ఏమండి, ఈ కృష్ణా జిల్లా పమిడిముక్క గ్రామంలో 1942లో శ్రీ వీరభద్ర శాస్త్రి గారు, శాంభవి దంపతులకు శ్రోత్రియ కుటుంబంలో ఈయన జన్మించారు. వీరభద్ర గారు. ఏమండి, ఈయనకి 2 అక్కలు, చెల్లెళ్ళు ఉన్నారు. 2 చెల్లెళ్ళు. ఏమండి, ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం పమిడిముక్కల గ్రామంలో చేసి అయిన తర్వాత గుంటూరు జిల్లా అచ్చంపేటలో మిగతా ఇది చదివి బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ BSc చదివాడు ఈయన. బాపట్లలో అగ్రికల్చర్ BSc చదివాడు. చేసి వెంటనే వీళ్ళకి ఏంటంటే ఈయనకి దేని మీద ఇది లేదు, నాటకాలు వేస్తున్నారు. కాలేజీలో నాటకాలు వేశారు. ఏం చేద్దంటే కల్చరల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉంటాయి కాలేజీలో. దాని ఇంట్రెస్ట్ తోటి చంద్రమోహన్ గారు లాంటి అందగాడిని నాటకాల్లో వేయించడం పరిపాటి వేశారు కూడా. చాలామంది యూత్ అసోసియేషన్స్ అన్ని కాలేజీలో నాటకాలు వేశారు. మంచి పేరు కూడా వచ్చింది చంద్రమోహన్ గారికి. ఆ అనుభవం ఉంది. అంచేత ఆ తర్వాత దాంట్లో అనుభవంతో చాలా నెర్వస్నెస్గా ఆయన ఆడిషన్స్కి వెళ్ళారు ఆయన. అది చెప్తాను. ఏమంటే ఆయన తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేశాడు ఆయన, అగ్రికల్చర్ BSc. అప్పట్లో లిమిటెడ్ ఉద్యోగాలు, ఒక బాగా చదివిన కుర్రవాళ్ళకి, బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అప్పట్లో. ఏమంటే ఏలూరులో అగ్రికల్చరల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఉద్యోగం వచ్చింది వీరికి. అగ్రికల్చర్ BSc చదివారు కదండి. అంటే వ్యవసాయం అంటే ఫీల్డ్ చెక్కింగ్ ఉంటుంది వీళ్ళకి. వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి క్యాంప్స్కి వెళ్ళి అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవహారాలని చూడటం, ఎరువులు అంతున్నాయో ఆ ఫీల్డ్లో ఏదో ఉంటాయి కదండి నామ్స్, అవన్నీ చూస్తూ క్యాంపులో ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఇక దాన్ని బట్టి ఇదేం లేదు. ఈ టైంలో ఫాదర్ చనిపోయారు, వీరభద్ర శాస్త్రి గారు చనిపోయారు. అంటే దాదాపు వయసు రీత్యా వచ్చిన దీంట్లోనే చనిపోయారు అనుకోండి. ఆ తర్వాత కుటుంబానికి ఈయన ఆధారం అయ్యాడు ఉద్యోగానికి. ఇక రెండో ఆలోచన చంద్రమోహన్ గారికి లేదు. కానీ వీళ్ళ అక్కల్ని పెళ్లి చేసుకున్న బావగారు అని ఒక విజయవాడలో ఉన్నారు ఆయన మాత్రం ఈ కాలేజీలో వేసినప్పుడు ఎవరో మీ ఓడు
బాగా చేస్తున్నాడు, నటన బాగా చేస్తున్నాడు అని ఆయనకి ఎవరో చెప్పుంటారు. బావమరిది నటుడు కావాలని ఈయన అభిలషించాడు బావగారు. అప్పుడు ఏం జరిగిందంటే బిఎన్ రెడ్డి గారు మెడ్రాస్లో ఒక సినిమా తీస్తూ కొత్త వాళ్ళ కోసం ప్రకటన వేశాడు ఆయన. ఎవరిని ఉంటే పంపించండి ఫోటోలు అని చెప్పేసి. అప్పుడు వీళ్ళకి దగ్గర బంధువు లింగమూర్తి గారు, ఈ బావగారికి బాగా తెలుసు. లింగమూర్తి గారు వాహిని స్టూడియోతో కనెక్టెడ్. బిఎన్ రెడ్డి గారు సినిమాలు ఇచ్చేసారు. లింగమూర్తి గారు చెప్పుకున్నాం ఆల్రెడీ, చెప్పుకున్నాం. ఆ లింగమూర్తి గారు ఏం చేశారంటే, ఏమయ్యా మీ ఓడేదో అంటావు కదా నువ్వు, మరి మీ బిఎన్ రెడ్డి గారు ఆడిషన్కి పిలుస్తున్నారు, ఐ మీన్ కొత్త సినిమా తీస్తున్నారు కొత్త వాళ్ళతోటి, అంచేత నీకు ఏదన్నా అవకాశం ఉంటే మరి మీ బామ్మర్దిని ఫోటోలు పంపించు అన్నారు. అలా ఫోటోలు వాహిని స్టూడియోకి చేరిన తర్వాత ఈ విషయం ఆడిషన్స్కి సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా వాహిని స్టూడియోలో, బిఎన్ రెడ్డి గారికి చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి వార్తలు ఎలా చేరుస్తారంటే, ఇదివరకు బెజవాళ్ళు వీళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు ఏదైనా వీళ్ళు చెప్పాలంటే. ఇది పరిపాటి. వీళ్ళకి వాహిని డిస్ట్రిబ్యూటర్స్, విజయ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదండి, వాళ్ళ ద్వారా ఆడిషన్కి రమ్మని కవర్ చేశారు. చేస్తే ఈ బావగారు వెళ్ళి ఆయన చెప్పాడు, నేను ఉద్యోగం మానేసి అసలు రాను, నాకు అసలు ఒక్క ఆదివారమే నేను వస్తాను, నేను లాస్ అప్పే వస్తుంది, లేకపోతే అప్పటి నుంచి లాస్ అప్పే వస్తుంది, నేను ఆదివారం అయితే వస్తాను, వాళ్ళకి ఇష్టమైతే రమ్మని అన్నారు. అప్పుడు వాళ్ళకి కబుర్ చేస్తే ఆదివారం రమ్మన్నారు. యాక్సెప్ట్ ఎంతేంటంటే ఒకళ్ళనే కాదుగా చేసేది, ఇవాళ ఒకరు కొంతమందిని వాళ్ళు కొంతమందిని అలా దీనికి చేసుకుంటారు వాళ్ళు. రమ్మన్నారు ఆదివారం. అప్పుడు తల్లితో చెప్పారు. తల్లి ఎడమెట్టు, ఈ సినిమాలోకి వెళ్ళిపోతే కుటుంబాన్ని ఎక్కడ వదిలేస్తాడో వీడు, సినిమా వాళ్ళ గురించి చాలా వింటున్నాం అని చేత వీడు సినిమా పంపించడం తల్లికి అస్సలు ససేవరం ఇష్టం లేదు. తండ్రి లేడు, బాధ్యత అంతా వీళ్ళదే చూసుకోవాలి, తల్లిను ఈ అబ్బాయి చూసుకోవాలి. లేదమ్మా నేను సెలెక్ట్ అవుతానా ఇదవుతానా, నేను ఊరికే ఏదో వాళ్ళు పిలిచారు, పెద్దవాళ్ళు పిలిచారు కాబట్టి ఒక వెళ్ళి రావడం అనేది ధర్మం అని బావగారు కూడా నచ్చ చెప్పారు. చెప్తే పంపించారు. శనివారం బయలుదేరి ఆదివారం సర్కార్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి శనివారం, ఆదివారం ఇక్కడికి వచ్చాడు ఆయన. వీళ్ళే మొత్తం ఇదివరకు ఎంత మర్యాదలు చేసేవాళ్ళు అంటే, వీళ్ళే స్టేషన్కి కారు పంపించి ఆ కుర్రాళ్ళని పిలిపించి, అంటే అంత మర్యాదగా చేసేవాళ్ళు. వాహిని మరి వాళ్ళ మర్యాద అది ఏమండి. తీసుకొచ్చి హోటల్లో నుంచోబెట్టి 9 గంటలకి ఈ ఆడిషన్ ఉంది, టెస్ట్ ఇవి ఉన్నాయి, మీరు రెడీ అయిపోండి అని చెప్పి కుర్రాళ్ళందరికీ చెప్పారు. 9 గంటలు తీసుకొచ్చి ఆ టిఫిన్లన్నీ పెట్టిన తర్వాత స్టూడియోలో పెట్టారు. స్టూడియోలో ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా 14 ఫ్లోర్లు వాహిని స్టూడియో చూడంగా ఫస్ట్ టైం చూడటం వీళ్ళు కొంచెం అడ్మైర్ అయ్యారు వీళ్ళు. ఓహో ఇంత గొప్పగా ఉంటుంది వాహిని స్టూడియో, ఎప్పుడు మనం చూడలేదు, ఎన్నెన్ని గొప్ప సినిమాలు తీశారు అని ఈయన చంద్రమోహన్ గారు అనుకున్నారు. బట్ పెద్దగా రియాక్ట్ అవ్వాలి, ఏదో దాంట్లో దూకేద్దాం, ఇది యాంబిషన్ తోటి ఇచ్చేసేద్దాం అని చెప్పి నా చంద్రమోహన్ గారికి లేదు. ఈ టెస్ట్ వచ్చాం, సెలెక్ట్ అయితే అవుతాం, లేకపోతే లేదు అని అందరూ ఆ ట్రైన్లోనే కొంతమంది కలిశారు. అసలు ఆడిషన్ అంటే ఏం జరుగుతుందని కుర్రాళ్ళని అడిగాడు. మేము ఇంతకుముందు 2-3 ఆడిషన్స్కి వెళ్ళాం, ఏమీ లేదు, నీకు తెలిసిందే ఉంటే చేయమంటారు, లేదంటే డైలాగ్ చెప్పమంటారు, అంతకంటే ఏం లేదు, ఇంతేనా అనుకున్నాడు చంద్రమోహన్. వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒకళ్ళిద్దరు వెళ్ళొచ్చిన తర్వాత ఏం అడిగారంటే ఏదో డైలాగ్ చెప్పమన్నారు అని చెప్పాం అని, అంతకంటే ఏం లేదు అని చెప్పారు. ఇంతేనా అనుకున్నాడు ఆయన. ఇక నెక్స్ట్ చంద్రమోహన్ గారు వంతు వచ్చింది. లోపలికి వెళ్తే ఒక ఈ ఫోకస్ లైట్ ఓన్లీ ఆన్ ఆర్టిస్ట్, టాప్ లైట్ అంటారు దాన్ని ఏమండి. ఎదురుగుండా అంతా డార్క్, జడ్జెస్ కనపట్ల, ఎదుగుందంటే డార్క్లో ఎంతోమంది కూర్చున్నారు వైట్ బట్టల్లో, బట్ ఎవరు కనపట్ల. సరే మనకెందుకులే అనుకున్నాడు ఈయన. అక్కడ నిలబడమన్నారు, ఆ సెంటర్లో లైట్ కింద నిలబడ్డారు. ఒక బనీను ఒక లుంగి వేశారు గెటప్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ కథ పాయింట్ ఆఫ్ వ్యూలో గెటప్ వేశారు. చూసుకోవాలి, ఫిజికల్గా చూసుకోవాలి కదా, అందుకని ఫిజికల్గా చూసుకున్నారు. తర్వాత ఒక డైలాగ్ చెప్పమన్నారు, నీకు తెలిసిన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పమన్నారు. డైలాగ్ అంటే మరి గెటప్ ప్రకారం ఏం డైలాగ్ చెప్తానండి అన్నారు. కాదు, గెటప్ గురించి వదిలేసే, నీకు ఏది వస్తే
బాగా అది చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వాయిస్ వచ్చింది. వాయిస్ వచ్చిన తర్వాత అంతా డార్క్, ఎవరు కనపడలే. వచ్చిన తర్వాత సరే ఎప్పుడో గుర్తు చేసుకుని ఒక డ్రామాలో నాటకాలు వేశారు కదా ఈయన, నా డ్రామాలో డైలాగ్ చెప్పాడు. అసలు నర్వస్, అసలు ఫీల్ అవ్వాల. ఎందుకంటే దీని మీద పెద్ద ఆశ లేదు, సెలెక్ట్ చేస్తారా లేదా అనేది ఆశ అసలు లేదు. తనకు ఉద్యోగమే మెయిన్, నెలకొచ్చే జీతమే మెయిన్, అది లెక్క పెట్టుకోవడం మెయిన్. ఈయన అప్పటి నుంచి క్యాల్కులేటివ్గానే ఉన్నారు ఈయన. ఇంచేతంటే దేనికి రిస్క్ తీసుకోదలుచుకోవాలి లైఫ్ని. రిస్క్ అనేది అసలు వద్దనుకున్నాడు ఆయన. సరే అది బ్రహ్మాండమైన ఉద్యోగం, పైగా అగ్రికల్చర్ బిఎస్సీ అంటే. వచ్చారు, అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. తీరా బయటకు వచ్చాక తెలిసింది ఏంటంటే అందులో ఉన్న కూర్చున్న ఎవరో తెలుసా జడ్జెస్, కేవీ రెడ్డి గారు, అసోసియేట్ సంగీతం శ్రీనివాసరావు గారు, రచయితలు డివి నరసరాజు గారు, పాలగుమి పద్మరాజు గారు, ఇంకో పాటల రచయిత గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఇంత మహానుభావులు సెలెక్ట్ చేయవలసిన ఆర్టిస్టు అది ఆడిషన్ చేసింది వాళ్ళు. అంటే వాహిని స్టూడియో ఎంత పద్ధతిగా ఉంటుందో అనేది దీనికి ఉదాహరణ. వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు, ఒక పిక్చర్కి ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు. సరే వెళ్ళారు, అందరినీ అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని చెప్పి టికెట్ ఇచ్చి హోటల్కి తీసుకెళ్ళి స్టేషన్లో దింపేసి టికెట్ ఇచ్చారు. 6 o'clock ట్రైను. వెళ్ళిపోయాడు. ఏమి అసలు ఇది ఫికర్ లేకుండా ఏలూరులో దిగేశాడు, జాబ్కి వెళ్ళిపోయాడు. అదేలే, ఇంకే దీని గురించి ఆలోచించలేదు, ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయిపోయాడు, మర్చిపోయి తన క్యాంపు, తన ఉద్యోగాలు, తన ఫ్యామిలీ అది చూసుకుంటూ ఉంటున్నాడు. ఒక 3 months అయినాయి, 3 నెలలు గడిచాయి. 3 నెలలు గడిచిన తర్వాత ఈ బెజవాడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి కబురు వచ్చింది, మల్లంపల్లి చంద్రశేఖరరావు అనే కుర్రాడు సెలెక్ట్ అయ్యాడు అనేది ఇది వచ్చింది. అది ఆ ఊళ్ళోనే ఉన్న బావగారికి కబురు చేశారు. అది మరి ఇదే కదా, బావగారు ముందు లీడ్ చేసింది. అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ అయిందే ఇచ్చారు. వచ్చాడు, లెటర్ ఇచ్చారు, ఇలా సెలెక్టెడ్ అని చెప్పేసి ఒక ఇది ఇచ్చారు. ఇది తీసుకుని ఏలూరు వెళ్ళాడు. ఏలూరు వెళ్ళేటప్పటికి ఈయన లేడు, క్యాంప్కి వెళ్ళాడు. మంచి క్యాంప్ అంటే ఒక మంచి టీఏ గియ్యలు మొత్తం అన్నీ వస్తాయి. క్యాంప్ అది వదిలిపెట్టరు. వచ్చేటప్పుడు అంటే దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి బాధలు పడకూడదనే అభిప్రాయంతో అతి జాగ్రత్త పెడుతున్నాడు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు. పైగా తల్లి కూడా జాగ్రత్తలు చెప్తూ ఉండేది ఆవిడ. పైగా ఈ ఉద్యోగంలో చేరిన వెంటనే ఆయన ఫాదర్ గారు లేకపోవటం, ఆ బాధ్యతలను నెత్తి మీద పట్టడం. సో ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు ఆయన, నేను జాగ్రత్తగా ఉంటే తప్ప ఇదేనది. సంబంధాలు కూడా చూస్తున్నారు, సంబంధాలు ఇప్పుడు అప్పుడే వద్దులని అంటాడు ఆయన. సంబంధాలు కూడా చూడటం మొదలుపెట్టారు. ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం వస్తే అప్పట్లో ఇక ఒక ఇదైనట్లు లెక్క, సెటిల్ అయినాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో 3 నెలలు గడిచాక వచ్చాడు. అదేంటిది, నేను సెలెక్ట్ కాననుకున్నానే, సెలెక్ట్ అయ్యారేంటి, ఇప్పుడు డైలమాలో పడ్డాడు. వాళ్ళు ఏం కవర్ చేశారంటే ఒక 6 నెలలు సెలవు పెట్టి రావాలి, ఇది మరి ఏదైనా జాబ్ చేస్తుంటే ఇచ్చేసి ముందే చెప్పేశారు. మరి సినిమా షూటింగ్ అన్నాళ్ళు అక్కడే ఉండాలి, కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయాలని చెప్పలేదు, షూటింగ్ అన్నాళ్ళు అక్కడే ఉండాలని చెప్పారు. ఒక 6 నెలలు పడుతుంది అది అని చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 6 నెలలు పడితే ఎట్లా, వదిలేసుకుందామా వెళదామా, డైనమోలో పడ్డాడు. డైనమోతో శుభ్రంగా నెల వచ్చి జీతం పోద్దేమో, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు. చాలామంది ఇలాగ సినిమాలకు వెళ్ళి చాలామంది దెబ్బతిన్నారని విన్నాను నేను అని ఈ పద్ధతిలో ఆలోచించారు చంద్రబాబు గారు. ఏమండి ఆలోచిస్తే ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఒకటి నువ్వు ఉద్యోగం అంటావు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే 35 ఏళ్ల వరకు ఉద్యోగం వస్తుంది. ఒకవేళ ఉద్యోగం పోయినా 35 వరకు యూఆర్ ఎలిజిబుల్. నీకు ఎక్కడుంది ఇప్పుడు 22, 23. అప్పుడు ఇంకా నువ్వు ఉద్యోగం కోసం ట్రై చేసుకునే వయసు ఉంది, కానీ ఈ అవకాశం మాత్రం రాదు. బిఎన్ రెడ్డి గారు లాంటి గొప్ప డైరెక్టరు, వాహిని సంస్థ లాంటి బ్యానరు, తర్వాత చాలామంది ఎన్టీ రామారావు గారితో సహా వాళ్ళకు కూడా రాని అవకాశం నీకు వచ్చింది. ఇలాగే చెప్పారు అతను. పెద్ద వాళ్ళకు, నటులకు కూడా రాని అవకాశం నీకు వచ్చింది. పడిగాపులు పడితే కానీ రాని అవకాశం నీకు వచ్చింది. దీన్ని ఎలా వదులుకుంటావు అని చెప్పారు. అప్పుడు కొంచెం ఊగితే అప్పుడు మరి తల్లికి చెప్పాలి కదా, బాధ్యత వెళ్తాను, ఎలాగరా నాయన
ఆడపిల్ల ఉన్న ఇల్లు ఎలాగరా బాబు అంటాడు. నేను చూసుకుంటానులే అన్నాడు ఆ బావగారు. పంపించాడు ముందు. ఆయన ఇచ్చేదంటే ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని వాళ్ళ బావగారు బాగా పట్టుబట్టారు. వాళ్ళ బావగారు అదే కన్విన్స్ చేశాడు ఆయన. కన్విన్స్ చేస్తే ఆవిడకి ఏంటంటే డౌట్ అంటే వీడు ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇల్లు వదిలేస్తే అక్కడ ఎవరితోనో ఎవరి వల్లనో పడితే చాలా వింటూ ఉంటారు కదా కబుర్లు వింటారు ఉంటాయి. అప్పట్లో టీవీలు సోషల్ మీడియాలు లేవు. చెప్పుకుంటూ ఉంటారు పక్క సినిమాకి వెళ్ళొచ్చి ఏదైనా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా డౌట్లు పడింది. నేను ఏమీ చెడు వ్యసనాలకు లోనవను, కుటుంబాన్ని వదలను అని చెప్పి ఒట్టేసి తల్లికి బయలుదేరి వచ్చాడు. ఓకే. ఇంచేతంటే బాగా ఇంజెక్ట్ చేశారు ఫ్రెండ్స్ కూడా. ఇంచేతంటే అప్పట్లో అవకాశం అంటే చాలా మంది ఎదురు చూడని అవకాశం అది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రమోహన్ గారికి వచ్చింది. చాలా మంది ఎదురు చూడని, ఇంక్లూడింగ్ ఎవరికి రాలేదు. అది ఒక్క నాగేశ్వరరావు గారికి బెజవాడ స్టేషన్లో ఘంటసాల బలరామయ్య గారు ఆ ట్రైన్లో కూర్చుని అలా చూడబట్టి నాగేశ్వరరావు కనిపించబట్టి సీతారామ జనంలో అవకాశం వచ్చింది. లేదంటే ఆయన వెళ్ళేవాడు కాదేమో. కరెక్ట్. తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏమండి ఇలాంటి టైంలో మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఫ్రెష్ అప్ అయ్యారు. అందరూ జాయిన్ చేసుకొని సంతకాలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత రెమ్యునరేషన్ గురించి అసలు మాట్లాడలే. ఏదో బాధపడ్డాడు ఆయన. చేస్తే ఒక నెల రోజులు అబ్జర్వ్ చేయమన్నారు. ముందు నెల రోజులు అబ్జర్వేషన్. అసలు ఊరికే అబ్జర్వ్ చేయడం ఇది ఇష్టం లేదు. ప్రతిదీ క్యాలిక్యులేషన్. నెల రోజులు అబ్జర్వ్ చేస్తే నా సెలవు ఏమైపోతుంది. పైగా లాస్ అప్పే. ఈయన పెట్టింది లాస్ అప్పే 6 నెలలు అంటే. రైట్. అంచేత నాకు జీతం రాదు ఎట్లాగా అని అనుకుంటున్నారు. కానీ తప్పదు. కానీ అందరితో పాటు తప్పదు. పైగా అక్కడ చూసే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కనపడుతున్నారు అక్కడ. అందరూ ఆ స్టూడియోలో పక్కన షూటింగ్లు జరుగుతున్నాయి. దీన్ని వదులుకుని వెళ్ళలేడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత. అది ఉంది, ఇది ఉంది. కానీ దీనికంటే అది డామినేట్ చేసింది. ఏది ఆ పెద్దవాళ్ళు చూసిన ఇది ఇంప్రెషన్ డామినేట్ చేసి ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత బిఎన్ రెడ్డి గారు ఆ టైం ప్రకారమే తీశారు. ఆ టైం ద్వారా ఇతని అన్నగానేమో రామ్మోహన్, ఏది కృష్ణ గారు పక్కన చేశాడే తేనె మనసులో యాక్టర్ లేడు రామ్మోహన్ గారు, ఆయన అన్నగా. తర్వాత అంజలీదేవి గారు అమ్మగా. తర్వాత అప్పటి వరకు చెలికెత్తలు వేషాలు వేస్తున్న వాణిశ్రీ చంద్రమోహన్ గారికి జంటగా. ఓకే. ఇది క్యాస్టింగ్. అనుకున్న టైంలో ఫినిష్ చేశారు. ఫినిష్ చేసిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత బాబు వస్తానని చెప్పేసి ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఉద్యోగంలో ఏదో ప్రాబ్లం వస్తే మళ్ళీ దాన్ని రికమెండ్ చేయించుకుని ఉన్నారు. ఎందుకంటే ఇంకొకరికి అవకాశం ఏదో ఇచ్చారు అప్పుడు. అప్పుడు వస్తే ఈయన రికమెండ్ చేయించుకుని వేరే చోటకే ట్రాన్స్ఫర్ అయ్యి ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. అక్కడ చేసుకుంటున్నాడు. అక్కడ చేసుకుంటున్న తర్వాత అప్పటికి ఇంకా రిలీజ్ కాలే ఇది. ఇలా ఉద్యోగం చేస్తుండగా అప్పుడు రంగుల రాట్నం రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇక విపరీతమైన క్రేజ్ వచ్చేసింది చంద్రమోహన్ గారికి. తర్వాత ఇమ్మీడియట్గా ఆఫర్లో ప్రొడ్యూసర్స్ ఎంక్వైరీలు మొదలు పెట్టారు. ఎవరెవరు అంటే ఫుల్ఫిల్ అయింది కాదు, ఎంక్వైరీలు మొదలుపెట్టారు. చంద్రమోహన్ గారు ఎక్కడున్నారు ఏంటంటూ ఎంక్వైరీలు మొదలుపెట్టారు. అలా వస్తుండగా నెక్స్ట్ బాపు గారి దగ్గర నుంచి అవకాశం వచ్చింది. ఓకే. బాపు రమణ గారు తీస్తూ ముందు సాక్షి తీశారు. సాక్షి తీస్తే రెండో చిత్రం ఈ బిఎన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ హీరో మనకు సరిపోతాడని చెప్పేసి విజయ నిర్మల కాంబినేషన్లో బంగారు పిచ్చిక అనే సినిమా తీస్తూ చంద్రమోహన్ గారిని సంప్రదించారు. బాపు గారు పిలిచారంటే కదా దానికి ఇదేముంది, వచ్చారు. బంగారు పిచ్చిక స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఇక వరుసగా సినిమాలు రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత సుఖదుఖాలు అనే సినిమాకి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఉద్యోగానికి కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉద్యోగాన్ని రిజైన్ చేసాడు. ఇది బాగుందండి. ఇక బాగుందండి. ఏంటంటే తనకు కావాల్సి క్యాలిక్యులేట్ చేస్తాడు ఆయన. నాకు ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, క్యాలిక్యులేటర్, పెద్ద క్యాలిక్యులేటర్ ఆయన చెప్తాను తర్వాత. ఆ క్యాలిక్యులేటర్ ఎందుకు వేశాడు, ఆయన ఎందుకు అలా మారాడు ఏంటనేది చెప్తాను నేను. ఏంటంటే డబ్బు అంటే చాలా వాల్యుబుల్గా చూస్తాడు ఆయన. ఎందుకు చూస్తాడనేది నేను చెప్తాను తర్వాత. ఏమండి ఇది అయిన తర్వాత ఇక ఈయనకి ఓ సీత కథ అనే మళ్ళీ అవకాశం వచ్చింది విశ్వనాథ్ గారి దగ్గర. అసలు ముందు ఆత్మీయులు అనే సినిమాలో వచ్చింది. ఆత్మీయులు విశ్వనాథ్ గారు ఫస్ట్ డైరెక్షన్, దాంట్లో అవకాశం వచ్చింది. అప్పుడు తెలిసింది విశ్వనాథ్ గారు తనకు అన్నయ్య వరుస అవుతాడని. అంటే వీళ్ళ అమ్మ
అక్కగారు విశ్వనాథ్ గారి తల్లి. ఓకే. అంటే ఆవిడకి పిన్ అవుతుంది ఈవిడ. అంటే చంద్రమోహన్ గారికి అన్నయ్య అవుతాడు. రైట్. అప్పటి వరకు తెలియదు. ఫలానా విశ్వనాథ్ గారు నాటి ఫస్ట్ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా సలహా కోసం. అవును. తెలీదు. అలాగా అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు విశ్వనాథ్ గారు తెలిసిన తర్వాత ఓ సీత కథ అనే సినిమా మనకు కరెక్ట్ హీరో దొరికాడు అనుకున్నాడు ఆయన కూడా. ఇక ఓ సీత కథ వరుసగా సినిమాలు స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఓ సీత కథ తర్వాత సిరిసిరిమవ్వ. సిరిసిరిమవ్వలో ఇప్పుడు జయప్రద ఫస్ట్ టైము అప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ ఆవిడ. భూమి కోసంలో యాక్ట్ చేసి ఉంది. విశ్వనాథ్ గారు బుక్ చేశారు అప్పుడే. ఈ సిరిసిరిమవ్వలో డ్యాన్స్ క్యారెక్టర్. ఆమె డ్యాన్స్ లలితారాణి ఫస్ట్. ఆ తర్వాత జయప్రద అని పేరు. జయప్రద ఫిలిమ్స్ అని ప్రభాకర్ రెడ్డి గారిది. ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. అందుకని ఆ అమ్మాయికి జయప్రద అని పేరు పెట్టారు. ఏమండి ఇప్పుడు ఈ సిరిసిరిమవ్వలో బ్రహ్మాండమైన పేరు వచ్చింది. తర్వాత ఈ ఆడిషన్లో కూడా ఈయన భయం లేకుండా నటించడం చూసి సినిమా కానీ ఏదైనా కానీ ఎవరున్నా కానీ భయం లేకుండా నటించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఫస్ట్ టైం వచ్చిన నటుడిలాగా లేడు ఈయన చంద్రమోహన్ గారు. అది చూసి ఇంప్రెస్ అయ్యారు బాగా. సో ఇతనికి చాలా ఫ్యూచర్ ఉందని చెప్పి అప్పుడే ఇచ్చేశారు. బిఎన్ రెడ్డి గారు ఇతనికి చెప్పాడు, నువ్వు ఏమైనా కానీ నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు సినిమాలు మాత్రం వదలకన్నాడు. అదొకటే, ఆ సినిమాలు వదలవద్దు అన్న కారణం చేతనే మళ్ళీ ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేయడానికి ఒక ఆలోచన. రైట్. ఈయన మాట కూడా ఉపయోగపడింది. అంటే పెద్దవాళ్ళందరూ చెప్తున్నప్పుడు వింటారు కదండి. అలాగా ఇక వరుసగా ఈయన సినిమాలు మన విశ్వనాథ్ గారి సినిమాలు బాగా వస్తున్నాయి. సీతామహాలక్ష్మి, ఓ సీత కథ అయిన తర్వాత సీతామహాలక్ష్మి తర్వాత సిరిసిరిమవ్వ తర్వాత ఈ సినిమాలన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక శంకరాభరణం గురించి చెప్పక్కర్లేదు. అంటే ఈ సినిమాల్లో చెప్తాను నేను. శంకరాభరణంలో చంద్రమోహన్ క్యారెక్టర్ లేదు. ఫస్ట్ అందరూ కొత్త వాళ్ళతో తీద్దాం అనుకున్నారు. కానీ ఏడిది నాగేశ్వరరావు ఎవరో పట్టుబట్టి ఉండాలని అని చెప్పి అప్పుడు నిర్మలమ్మ నేను మొత్తం కొత్త వాళ్ళే కదా, సోమయాజులు గారు వీళ్ళందరితో కొత్త వాళ్ళతో తీద్దాం అనుకున్నారు. చంద్రమోహన్ గారిని ఎంట్రీ ఇచ్చారు సెంటిమెంట్గా, ఆయన ఉండాలండి అని. విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆయన ఉండాలని సెంటిమెంట్ అప్పుడే వచ్చింది. ఓకే. నేను ఏడిది నాగేశ్వరరావు అప్పుడు సజెస్ట్ చేశాను. అప్పుడు బలవంతంగా వాళ్ళు వచ్చారు. సో విశ్వనాథ్ గారి సినిమాల్లో రెగ్యులర్ ఆర్టిస్ట్ అయిపోయాడు చంద్రమోహన్ గారు.